అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బైబిల్ చరిత్ర, బైబిల్ హిస్టరీ అంటే ఏమిటి, అసలు బైబిల్ ఎలా పుట్టింది, బైబిల్ ఎలా తయారైంది అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. మొదటి భాగంలో మరి దాదాపు 14 ఎపిసోడ్ల వరకు పూర్తి చేశాను. దానిలో ఈ బైబిల్ పాత నిబంధన, క్రొత్త నిబంధన, గ్రంథకర్తలు వాడినటువంటి పేపరు, మరి ఎప్పటి నుంచి ఎలా ఇది దేవుడు తన భక్తుల్ని ప్రేరేపించి ఎవరెవరిని రచయితలుగా ఎన్నుకున్నారు, ఎలా పూర్తి చేశారనేది చెప్పుకుంటూ వచ్చాను. సరే, ఇక ఇప్పుడు ఈ బైబిల్ హిస్టరీ అంటే బైబిల్ చరిత్ర రెండో భాగాన్ని నేను ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఈ రెండో భాగం ఎపిసోడ్ 1లో మరి మొన్నటి వరకు విలియం కేరీ ఆయన ఎలా తర్జుమా చేశాడు, భారతదేశానికి బైబిల్ ఎలా వచ్చింది, సువార్త ఎలా వచ్చింది, మరి సెయింట్ థామా గారు వచ్చారని, ఏది యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామా గారు ప్రప్రథముగా భారతదేశం వచ్చి సువార్తను అందించారని, ఆ తర్వాత సెయింట్ బర్తలోమేయు గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి సెయింట్ బర్తలోమేయు గారు కూడా భారతదేశానికి వచ్చి సువార్తను అందించారని, ఆ తదుపరి భారతీయ భాషల్లో ఈ బైబిల్ని ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా చేయడానికి వచ్చిన వారిలో మరి ప్రముఖుడు, ఘనుడు మరి విలియం కేరీ గారి అని. ఆయన ఎన్ని కష్టాలు నష్టాలకు వచ్చి మరి భార్య బిడ్డలను కూడా భారతదేశంలో మరి పోగొట్టుకుని అయినా కానీ మొక్కవోని ధైర్యంతో ఈ ట్రాన్స్లేషన్ చేసి అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో మరి తన వంతు సహకారాన్ని అందించి బ్రిటిష్ వారి చేత చట్టాలు చేయించి రూపుమాపించటం, మరి ఆడవాళ్ళకి స్త్రీలకు విద్య అవసరమని కళాశాల అవసరమని శ్రీరాంపూర్లో విద్యావ్యాప్తి తయారు చేయటం, అలాగే అందులో కూడా మరి చదువుకోవడానికి బ్రెయిల్ లిపిని తయారు చేయటం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక రెండవ ఎపిసోడ్లో ఏమిటాయంటే, ఈ రెండవ ఎపిసోడ్లో ఒక్కొక్క గ్రంథం గురించి ఆదికాండం నుంచి చివరి వరకు పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథాలు మరి ఎలా రాశారు, ఎలా వర్ణించబడి, వాటిలో ఉన్నటువంటి మరి సబ్జెక్ట్ ఏమిటి అంటే పూర్తిగా కాదు, అందరూ బైబిల్ చదువుకుంటారు. టూకీగా ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ ఈ రెండో భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుల, మరి మనకి ఇప్పుడు చదువుకున్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఇప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు వస్తుంది. ఈ ప్రతులన్నీ కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మరి గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు అధికారాన్ని పొంది ఆ బైబిల్ని చట్టపరంగా ముద్రించడానికి, మరి అందరికీ అందించడానికి, ఇవ్వడానికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి గుత్తాధికారాన్ని తీసుకుని ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు మనకి ఈ తెలుగులో బైబిల్ని చక్కగా ఎన్ని ప్రతులు కావాలంటే అన్ని ప్రతులు, ఎంతమందికి కావాలంటే అంతమందికి వీళ్ళు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు తన బైబిల్లో ఉన్నటువంటి ఉపోద్ఘాతంలో కొన్ని వాక్యాలు తెలియజేశారు. అది మచ్చుగా కొద్దిగా నేను మీకు వినిపిస్తాను, అది కూడా తెలుసుకుంటే మంచిదని నా భావన. ఇది రెండవ ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు ఈ ఉపోద్ఘాతం గురించి తెలియజేస్తాను, దాని గురించి కూడా మీరు వినండి. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము అత్యంత శక్తివంతమైనది. ఈ పరిశుద్ధ గ్రంథం చూసారా, మన చేతుల్లో ఉండాలి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటిది బైబిల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. సాక్షాత్తు దేవుని వాక్యాలు, దేవుడే మన యొద్ద నివసిస్తున్నాడని చెప్పేసి నేను మీకు క్రితము ఈ బైబిల్ హిస్టరీలో తెలియజేసి ఉన్నాను. కాబట్టి ఇది అత్యంత చాలా శక్తివంతమైనది.
ఆ శక్తివంతమైనటువంటి బైబిళ్ళు మరి ఇది సాంప్రదాయ అభిప్రాయం ప్రకారము దీనిలో 66 పుస్తకాలు బైబిల్ ఒకటి, 73 పుస్తకాలు బైబిల్ ఒకటి ఉన్నారు. 66 పుస్తకాలు ప్రొటెస్టెంట్లు మరి వాడుకునే బైబిల్, 73 పుస్తకాలు క్యాథలిక్లు వాడుకునేటువంటి బైబిల్ అని మనం చెప్పుకున్నాం. ఇది క్యానన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఏవైతే గ్రంథాలు మనం బైబిల్లో కూర్చుకోవాలి, ఏవైతే తొలగించాలి, అవన్నీ కూడా ఒక క్యానన్ని తయారు చేసుకుని దాని ప్రకారంగా చేస్తున్నాం. అయితే చాలా గ్రంథాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అయితే దేవుని ప్రేరేపణ చేత తయారు చేయబడినవి ఇవి అని చెప్పేసి ఖచ్చితంగా మనం బైబిల్లో వాటిని పెట్టుకుని ముద్రించుకుని చదువుకుంటున్నాం. వీటిలో 66 పుస్తకాలు ఉన్నాయని సుమారు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది కంటే పైనే ఎక్కువ రచయితల్ని దేవుడు సమకూర్చుకొని మరి అనేక మంది దీనిలో పాలు పంచుకొని ఎక్కువ ప్రవక్తల హృదయాల్లోనూ మరియు అనేక మంది దేవుని ప్రజల జీవితంలోనూ దేవుడు చేసిన ఈ కార్యం అన్నమాట. ఇది ఈ బైబిల్ అనేది దేవుడు చేసినటువంటి కార్యం. ఇది అచ్చు వేయటానికి కానీ ఈ బైబిల్ పుస్తకంగా కూర్పుకి చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి విధానం. ఈ తెలుగు బైబిల్ చూస్తే బెంజమిన్ మల్జ్ 1727లో నూతన నిబంధనను మరియు 1732లో పాత నిబంధనను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆఫీసర్ కెప్టెన్ జేమ్స్ డాడ్స్ బైబిల్ను తెలుగులోనికి మొట్టమొదటిసారిగా అనువదించారు. ప్రథముగా వీళ్ళు అనువదించారు, ట్రాన్స్లేషన్ చేశారు. కానీ బెంజమిన్ షీల్డ్ అనువాద ప్రతి జర్మనీలోని హాలేకు ప్రచురణ నిమిత్తము వెళుతుండగా అది పోయింది. తయారు చేశారు, ప్రచురించడానికి మరి జర్మనీలోని హాలేకు వెళుతూ ఉండగా అది పోయింది. ఇక కెప్టెన్ జేమ్స్ అనువాదం ఆయన అకాల మృతితో ముద్రణ కాల. కెప్టెన్ జేమ్స్ తయారు చేసినటువంటిది ఆయన దురదృష్టవశాత్తు అకాల మృత్యు వాటిల్లటం వలన అది కూడా ప్రచురణకి ప్రింటింగ్కి నోచుకోల. బ్రిటిష్ అండ్ ఫారిస్ బైబిల్ సొసైటీ అంటే BFBS కలకత్తాలో అడిగడిన 1811వ సంవత్సరంలోనే సెరంపూర్ మిషనరీ త్రయం బైబిల్ను తెలుగు భాషలోకి అనువదించడం ముగించారు. 1810 సెరంపూర్లో మరి విలియం కేరీ గారు ఒక కళాశాలను, ముద్రణ యంత్రాలయాన్ని, బైబిల్ ప్రింటింగ్ అత్యంత్రాలు తీసుకొచ్చి అక్కడ ముద్రించారు కదా, అది క్రితం మనం చెప్పుకున్నాం. అక్కడ ముగించారు. 1812లో తెలుగు బైబిల్ ముద్రితమైంది. ఎప్పుడంటే ఇది 1812లో తెలుగు బైబిల్ ముద్రితమైంది. కానీ మరి క్రితం చెప్పాను, ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగి దానిలో కాలిపోవడం వల్ల మళ్ళీ తర్వాత మరి వీళ్ళు మిషనరీస్ అందరూ కూడా పూనుకొని దీన్ని మళ్ళీ 3 నెలల్లోనే మళ్ళీ బైబిల్ ప్రింటింగ్ చేయడం అనేది జరిగింది. 3 సంవత్సరాల తర్వాత పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలు ముద్రణ వేశారు. మరో ప్రక్క ఇతర మిషన్లకు చెందిన వారు కూడా తెలుగు అనువాదం చేశారు. 1818లో ఆనందరాయల సహకారంతో CMSకు చెందిన జార్జ్ క్రేన్, అగస్టస్ డెడ్ గ్రన్జన్స్ మరియు ఎడ్వర్డ్ ప్రిచెట్లు క్రొత్త నిబంధనను అనువదించారు. 1854-1857 మధ్యకాలంలో ప్రిచెట్, గోర్డన్ మరియు R.D. జాన్సన్లు పాత నిబంధనను ట్రాన్స్లేషన్ చేశారు. ఈ తర్జుమాల ప్రతిని BFBS వారు సంపాదించి మద్రాస్ అగ్జలరీ ద్వారా 1860లో తెలుగు బైబిల్ని ముద్రించడం అనేది జరిగింది. ఇన్ని స్టెప్పులుగా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఈ ముద్రణ కార్యక్రమం అనేది జరుగుతూ వచ్చింది. తదుపరి సవరణతో 1947 వరకు
బిఎస్ తెలుగు అనువాదాలను కొనసాగించింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు బైబుల్ తర్జుమా సంపదను బిఎస్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తన నైతిక హక్కుదారులైన బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు తెలుగు బైబుల్ మూల ప్రతిని భద్రపరచుటకు నిలబెట్టుటకు నవీకరించుటకు ముద్రించి భావితరాల వారికి అందించుటకు అప్పచెప్పారు. గుత్తాధిపత్యం తీసుకుంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి అప్పచెప్పారు గుత్తాధిపత్యం. వీళ్ళు ముద్రించి బైబుల్ని ఇవ్వాలని చెప్పేసి. కనుక బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని సంఘములకు జవాబుదారీగా తెలుగు బైబుల్ మూల గ్రంథం యొక్క చారిత్రక మరియు చట్టపరమైన సంరక్షకురాలు. ఈ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ బైబిల్ని సంరక్షించే బాధ్యత, కట్టుదిట్టం చేసేటువంటి బాధ్యత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ ట్రాన్స్లేషన్లో భాషాంతరాల్లో ఏమైనా భేదాలు తేడాలు వస్తే చూడండి, రాను రానుగా భాష యాసలు మారిపోతూ ఉంటాయి. కానీ ప్రింటింగ్ చేసేటువంటిది, అచ్చు చేసే భాష మాత్రం మారదు. దాని భావాలన్నీ కూడా ఒకటే ఉంటుంది. ఆ రకంగా కంట్రోల్ చేసే శక్తిని ఈ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా తీసుకుంది. బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా తన కార్యనిర్వహణ విధానాల్లో భాగంగా కొత్త అన్వేషణ ఫలితాలను, పురావస్తు మరియు భాషాపరమైన నూతన వరవడులను పరిగణలోకి తీసుకొని బైబిల్లో వాడబడిన పదజాలాలను సమీకరణ చేయుచున్నది. ఆయా పదములు, వ్రాయు మరియు చెప్పు విధానము, వాక్య నిర్మాణము మరియు వ్యాకరణ దోషాలను సరిదిద్దుట కూడా ఎప్పటికప్పుడు చేయటం జరుగుతున్నది. దీంట్లో ఎత్తుపల్లాలు, తప్పు ఒప్పులు, భాష ఉచ్చారణ దోషాలు, వ్యాకరణం ఇవన్నీ కూడా ఎప్పటికప్పటికి సరి చేసుకుంటూ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథం. దీనిలో ఒక పొల్లు గడ పెంచడానికి లేదు, ఒక పొల్లు గడ తీసేయడానికి వీల్లేదు, ఏ వాక్యము తీయడానికి లేదు. కొత్తగా మరి ఏదో ఒకటి కూడా వీళ్ళు కలపడానికి, అసలు ఎవరు కలపడానికి కూడా అధికారం లేదు. అలా చేసుకునే ఎడలా చూడండి, మరి యోహాను గారు చెప్తారు, ఈ బైబిల్లో ఉన్న తెగులన్నీ, ఈ జబ్బులన్నీ, రోగాలన్నీ అక్కడికి వస్తాయి అని చెప్తారు. కాబట్టి అంత సాహసం ఎవరు కూడా చేయడు. ఆయా సంఘములతోనూ మరియు బైబిల్ని ప్రేమించే వారితోనూ తరచుగా తర్జుమాల విశ్వసనీయత, సమ్మతి మరియు ఔచిత్యముల గురించి చర్చించడం ద్వారా బిఎస్ఐ అంటే బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా తర్జుమాల విశిష్టతను పొందాయి. ఈ ప్రక్రియ ప్రతి నూతన ముద్రణలో స్పష్టంగా కనపడుతుంది. ప్రతిసారి నూతన ముద్రణ చేసిన ప్రతిసారి దానిలో ఇవి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. మీ చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిల్ గ్రంథము, మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథానికి మూలం ఏంటంటే హెబ్రీ, అరామైక్ మరియు గ్రీకు భాషల్లోని మూల ప్రతుల యొక్క సమగ్రత మరియు విశ్వసనీయతను కలిగిన తెలుగు తర్జుమా బిఎస్ఐ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా హామీ ఇస్తున్నది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క తర్జుమాలు సంఘములచే గుర్తించబడి మరియు ఆమోదించబడినందున అవి తరచు సంఘ బైబిల్గా పిలువబడుతున్నది. కాబట్టి గుత్తాధిపత్యం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రజలకు మరి దేవుని వాక్యాన్ని అందించడంలో తన చక్కని క్రమశిక్షణ కలిగినటువంటి చాతుర్యాన్ని పొంది దేవునికి సేవ చేస్తుందని మనం చెప్పవచ్చు. సరే, ఈ విధంగా మనకి ఈ బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఈ రెండవ ఎపిసోడ్లో ఏమిటంటే, ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి గత సంచికలో బైబిల్ పుస్తకాలు లేదా బైబిల్ గ్రంథాలను, వాటి విభజనను పేర్కొన్నాం. ఇక ఒక్కొక్క గ్రంథంలోని విషయాన్ని సంగ్రహంగా లేదా క్లుప్తంగా పరిశీలిద్దాం. మొట్టమొదట పాత నిబంధన గ్రంథంలోను అందులోని ఆది పంచకంతో మొదలు పెడదాం. స్టార్టింగ్ ఏంటంటే మన పాత నిబంధన గురించే వస్తున్నాం కదా, అక్కడి నుంచే మనం మొదలు పెడదాం. ఇక్కడ ఆది పంచకం అన్నాం. ఆది పంచకం, పంచ అంటే ఎన్ని? 5 అన్నమాట. 5 పుస్తకాలు ఆది పంచకం. 5 పుస్తకాలు మరి గురించి మనం తెలుసుకున్నాం. ఆ 5 పుస్తకాలు ఏమిటాయంటే
బైబిల్ ప్రారంభంగా ఈ 5 పుస్తకాలు లెక్కించే 1 ఆది కాండము, 2 నిర్గమకాండము, 3 లేవీ కాండము, 4 సంఖ్యాకాండము, 5 ద్వితీయోపదేశ కాండము. ఈ 5టిని ఆది పంచకము అంటాం. ఎందుకంటే అసలు ఈ 5 పుస్తకాలు ప్రారంభంలో ఒకే గ్రంథముగా ఒకే పుస్తకంగా ఉండేవి. ప్రప్రథముగా ఒకే పుస్తకంగా ఈ 5 కాదు ఉండేవి. కథా వస్తువును బట్టి వాటిని క్రమేణా 5 గ్రంథాలుగా విభజించారు. వాటిలో ఉన్నటువంటి సబ్జెక్టును బట్టి క్రమంగా 5 పుస్తకాలుగా విభజించారు. కనుక ఇవి కాలక్రమేణా పరిణామం చెందాయి. చాలా మంది రచయితలు చాలా కాలంలో వీటి రచన వ్యాసంగంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ గ్రంథంలో పునరుక్తులు, కొన్ని పరస్పర విరుద్ధ వాక్యాలు కూడా కనబడతాయి. అయినంత మాత్రాన మరి వీటి విలువ ఏమి కూడా మనకి తగ్గిపోదు. అసలు విషయానికి వస్తే ఈ ఆది పంచకంలోని ముఖ్యాంశం ఏమిటంటే, ఏంటయా ముఖ్యాంశం 5 పుస్తకాల్లో ఏమున్నాయంటే, యూదులు ఫరో దాస్యం నుండి విముక్తి పొంది ఐగుప్తు దేశం నుండి తరలి రావడం, మోషే నాయకత్వాన సీనాయి పర్వతం దగ్గర యెహోవా దేవునితో మరి నిబంధన చేసుకోవటం. దీని యొక్క సబ్జెక్ట్ ఏమిటంటే, ప్రభు అయిన యెహోవా దేవుడు మరి యాకోబు ద్వారా యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చాడు. మరి ఆ రాత్రి అంతా కూడా మరి యాకోబు దీవించమని ప్రభువుతో కొట్లాడటం మరి చేయటం వల్ల కూడా ప్రభువుని వదలలేదు. నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను వదలను చెప్పేసి మరి తెల్లవారిపోతుంది, వెలుతురు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోవాలి వదిలేయా అంటే యాకోబు ప్రభువును వదల్లా. ఆఖరికి తుంటి మీద కొట్టి తుంటి కూడా ఎరగొట్టాడు. అయినా వదలకపోయినా మరి అప్పుడు ప్రభువు నీవు నాతోనే పెరుగులాడి నాతోనే మరి పోట్లాడి నన్ను మెప్పించావు. జయించటం కాదు, జయించటం ఎవరి వల్ల కాదు, దేవుణ్ణి జయించటం ఎవరి వల్ల కాదు. నన్ను మెప్పించి నా ఆశీర్వాదం పొందేవు కాబట్టి ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పేసి దీవించి మరి నీ సంతతిని నేను దీవిస్తానని చెప్పి ప్రభు దీవించగా అప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారిపోతాడు. ఈ యాకోబు మరి వీళ్ళు పూర్వీకులందరూ కూడా చనిపోయిన తర్వాత మరి యాకోబు సంతతి రూబేను మొదలుకొని మరి ఆఖరి సంతానమైనటువంటి యోసేపు వరకు మరి 12 మంది కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతే వీళ్ళందరూ కూడా బ్రతుకు తెరువు కోసం, జీవనం కోసం ఐగుప్తు దేశానికి వెళతారు. ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ ఆ రాజు ఏం చేస్తాడు, వీళ్ళని చూస్తాడు, అబ్బా ఇంత బలంగా ఉన్నారు, ఇంత గట్టిగా ఉన్నారు, ఇంత పర్సనాలిటీ ఉంది, ఏడను కనుక ఎట్టాగా వదిలేతే సంతతి పెరిగి ఒకనాటికి మన మీద తిరుగుబాటు చేసి మరి మన రాజ్యాన్ని కబలిస్తారేమో అని చెప్పేసి అప్పట్లోనే ఆ రాజుకి దురాలోచన పుట్టి ఏం చేస్తాడంటే వీళ్ళకి కఠినమైనటువంటి చాకిరి, దాస్యం, కష్టమైనటువంటి పనులన్నీ ఇక్కడ అప్పచెప్తాడు. ఏమిటంటే ఆ రోజుల్లో కష్టమైన పని ఏంటంటే బంకమట్టి తీసుకొచ్చి ఆ బంకమట్టిని పిసికి తొక్కి ఇటుకలు కాల్చాలి, ఇటుకలు తయారు చేసి ఒక పట్టణాన్ని కట్టాలి, రామ్సెస్ అనేటువంటి పట్టణాన్ని కట్టాలి. అప్పుడు వీళ్ళకి తిండి కూడా కొంచెం ఏదో సర్ది బుద్ధి ఏదో పడేసేవాడు, కడుపు నిండా భోజనం కూడా పెట్టేవాడు కాదు, డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. వెట్టి చాకిరి, ఆ చాకిరి చేస్తేనే వీళ్ళకి తిండి, లేకపోతే లేదు. అప్పుడు వీళ్ళు ఏడుస్తా గగ్గోలు పడతా, మా పితరుల దేవా ఎక్కడున్నావయ్యా, మా బాధలు చూడటం లేదా, మా తండ్రి కొలిసినటువంటి దేవా మీరే మహా ఘనకార్యాలు చేస్తారని చెప్పి మా తండ్రులు చెప్తే మేము విన్నాము. కానీ ఏంటి ఈ నరక యాతన, ఏంటి ఈ వెట్టి చాకరి, ఏంటి మేము ఇలా చనిపోవాల్సిందేనా, ఇలా మ్రగ్గిపోవాల్సిందేనా అని చెప్పేసి మూలుగుతో ఏడుస్తూ ఉంటే అప్పుడు యెహోవా దేవుడు వీళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు, వీళ్ళ ఏడుపుని వింటాడు, వీళ్ళ మూలుగుని
కనుగొంటాడు. కనుక్కొని అయ్యో నా బిడ్డలను మర్చిపోయాను, నా బిడ్డలను మర్చిపోయాను, నేను చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయాను, నేను ఏమైనా రక్షించాలి, కాపాడాలి అని చెప్పేసి మళ్ళీ ప్రభు యెహోవా దేవుడు పూనుకుంటాడు. అప్పట్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రాజు ఏం చేస్తున్నాడు, ఏళ్ళకి మగ సంతానాన్ని కలగనీయకూడదు, ఆడవాళ్ళం బ్రతకనే ఉండే, మగవాళ్ళ పిల్లలు పుట్టినోళ్ళు పుట్టినట్టు చంపేయండి, లేకపోతే వాళ్ళు కూడా బాగా బలంగా తయారవుతారు, మళ్ళీ మనకి రేపు ప్రొద్దున వీళ్ళే తిరుగుబాటు జనంగా తయారవుతారని చెప్పేసి ఆ మంత్రసానులకి వాళ్ళందరికీ మంత్రసానులు అంటారు. మంత్రసానులు అంటే తెలుసా? మంత్రసానులు అని ఎవరు అంటారు అంటే మంత్రం పెట్టేవాళ్ళ, మాంత్రికుల? కాదు, కాదు, పురుడు పోసేటువంటి వారు, ప్రసవం చేసేటువంటి వారు, బిడ్డను కనడానికి, బిడ్డను కనేటట్లు చేసి వీళ్ళు బిడ్డని సురక్షితంగా రక్షించేవాళ్ళు. ఇప్పుడైతే ఆపరేషన్స్ వచ్చేసినాయి, హాస్పిటల్స్ వచ్చేసినాయి, ప్రసూతి కేంద్రాలు వచ్చేసినాయి, రకరకాలుగా వచ్చినాయి. అప్పట్లో ఈ ప్రసూతి కేంద్రాలు కూడా ఎక్కడ లేవు కాబట్టి మంత్రసానులు అనేటువంటి వారు ఉండేవాడు. దాన్ని ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక అమ్మాయికి నిప్పులు తవ్వుకుని ఒక బిడ్డను ప్రసవించాలనుకుంటే ఈ మంత్రసానులు వెళ్ళి ఆ బిడ్డని సురక్షితంగా ప్రసవించేటట్టు చేసేవాడు. వీళ్ళను మంత్రసానులు అనేవాడు. నార్మల్ డెలివరీ సహజ ప్రసవం అయ్యేటట్లు చేసేవాడు. వాడందరిని పిలిచి ఇదేం చెప్తాంటే, ఇదిగో మీరు మరి బిడ్డలు పుట్టేటప్పుడు మీరే కదా అక్కడ ఉండేది, మగపిల్లడు ఆడపిల్ల మీకు తెలుసు, మగపిల్లల్ని చంపేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి అని చెప్పేసరికి సరేనయ్యా అలాగే మరి రాజు ఏది చెప్తే చేయాలి కదా, అలాగేనని చెప్పి వీళ్ళు వెళ్తారు. వెళ్ళగానే దేవుడు మరి ఆత్మ వీళ్ళకి వీళ్ళని ఆవేశించి వీళ్ళని కనుకరించి వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా చేయలా వదిలేస్తున్నారు, మగపిల్లలు కూడా బ్రతకనిస్తుంటే రాజుగారికి తెలిసింది, ఏంటి నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి, వాళ్ళని చంపేయమంటే మీరు చంపుకోకుండా అలా వదిలేస్తున్నారు అంట, ఏంటి నాకు సమాచారం వచ్చింది చెప్పండి అనేసరికి అప్పుడు అయ్యా బాబు, ఈ హీబ్రూ జాతి వారు, ఈ హీబ్రూ జాతి వారు చాలా సురుగైనటువంటి స్త్రీలు, బలము కలిగినటువంటి వారు వీళ్ళు, మేము వెళ్ళేసరికే ప్రసవం అయిపోయి ఉంటున్నారు, మేము ప్రసవం మేము చేయట్లా, నొప్పులు తగ్గుతుంది ఏమన్నా ప్రసవం అయిపోతున్నారు, మేమేం చేయట్లేదు అని చెప్పేసి అనేసరికి సరే మరి రాజు ఏం చేస్తాడు, సర్లే ఈ నుంచి ఆ పని చేయపాకంటే జాగ్రత్తగా కనిపెట్టండి అంటాడు. అంటే ఏడలో మరి ఒక హిబ్రూ స్త్రీ ఒక మగపిల్లవాడిని ప్రసవించి చాలా అందగాడు, రూపశ్రీ, చాలా బాగుంటాడు పిల్లవాడు. మరి ఆ పిల్లవాడిని ఏం చేస్తుందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానిలోకి నీళ్లు వెళ్ళకోకుండా కీలు అంటే అది నీటికి తడవకుండా నానకుండా ఉండేటువంటి ఒక దాన్ని కీలు అంటారు, దాన్ని పూసేసి ఆ జమ్ము పెట్టిలో పెట్టేసి ఏటి నదిలో రాణి పిల్లలు ఆ నీటిలోకి ఎక్కడికైతే వచ్చి స్నానం చేస్తారు ఇట్లో ఆ ప్రాంతంలో వదిలిపెట్టేసి ఏం జరుగుద్దా అని చెప్పేసి అక్కడ దాక్కుని చూస్తూ ఉండదు జమ్ములో. అప్పుడు వీడు స్నానానికి వచ్చేసరికి ఒక చెలిగెత్తి చూసి అమ్మో ఇది ఎక్కడ పెట్టిలాగా ఉంది, ఏంటి పెట్టిలో ఉందనేసరికి చక్కని అందమైనటువంటి మగ పిల్లలు కనబడితే రాణి దగ్గర తీసుకొచ్చి, అంటే ఫరో కూతురు దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో చక్కగా ఉన్నాడు పిల్లడు అని అంటే సంపద మనం నీకోసం నీ పేరు మీదుగా నీ పెట్టగా ఈయన్ని పెంచడానికి నేను ఒక మనిషిని తీసుకొస్తాను అని చెప్పేసి ఆయన సరే అలాగే చెయ్యి అని ఎవరన్నారు. సరే గబగబ వెళ్ళిపోయి ఎవరు తీసుకొస్తుంది, ఆ పిల్లవాడి యొక్క తల్లినే తీసుకొస్తుంది. ఆ పిల్లవాడి యొక్క తల్లినే తీసుకొచ్చేసి ఇదిగో ఈ బిడ్డని పాలిచ్చి జాగ్రత్తగా పెంచాలి అని చెప్పేసి అప్పుడు చెప్తే అలాగే అమ్మగారు అని చెప్పి చూసారా దేవుడి యొక్క ఏర్పాటు ఎంతటి. సరే ఈ పిల్లాడికి ఏమని పేరు పెట్టారు, నీటి నుంచి తీయబడ్డాడు కాబట్టి మోషే
నీటి నుంచి తీయబడ్డాడు కాబట్టి ఈ పిల్లవాడికి మోషే అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ మోషేని తీసుకెళ్ళి చక్కగా చదువు విద్య అన్ని నేర్పి, మరి రాణిగారు రాజుగారి కూతురు పెంచుకుంటాను కాబట్టి చదువు అన్ని విద్యలు కూడా నేర్పించి 12 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయినాక మనం తీసుకొచ్చి అప్పచెప్తారు. సరే, ఈలోపు ఈ మోషే అన్ని కనిపెడుతూ చూస్తూ ఉంటాడు. వీళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఇజ్రాయేలీల్ని కొట్టడం, మరి భోజనం పెట్టుకోండి ఇంటి చాకరీ చేయించడం, అది ఏడవటం, మొరపెట్టడం, ఇవన్నీ చూస్తాడు. చేస్తూ ఉండగా ఒకసారి ఏం జరుగుతుందంటే, ఈ ఐగిప్తుడు ఒకడు ఈ హీబ్రూ జాతి వాడిని, ఇజ్రాయేలుని కొట్టేస్తాడు. బాగా కొట్టేసేసరికి మోషేకు కోపం వస్తుంది. అటు ఇటు చూస్తాడు, ఎవడు ఉండడు. ఆయన పట్టుకుని కొట్టి దెబ్బకు చచ్చిపోతాడు. ఒక్క దెబ్బకి చేస్తాడు అంతే, అంత బలంగా ఉంటాడు. చంపేసరికి అమ్మ మళ్ళీ చూస్తారని చెప్పేసి ఆ ఇసుకలోనే గోయితవి ఆయన పాతి పెట్టేసేసి మా వాళ్ళు ఇట్లా చేస్తారా, సరే చూద్దాం అని చెప్పి అనుకుని తిరుగుతుంటే, ఆ తర్వాత ఇంకొక రోజున ఇద్దరు ఐగుప్తుడును వీడు కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ కొట్టుకుంటూ ఉంటే మోసేయలేదే, ఎందుకు నాకు కొట్టుకుంటారు, మీరు కొట్టుకోమాకండి, జాగ్రత్తగా అనేసరికి ఆడేమంటాడు తెలుసా, ఏంటి వాడిని చంపినట్టు నన్ను చంపుదాం అనుకున్నావా, ఐగుప్తుడిని చంపినట్టు నన్ను కూడా చంపుదాం అనుకున్నావా ఏంటి, నా మీదకి వస్తున్నావు, రాజుగారికి చెప్తాను ఎంత తెలుస్తా, ఏమనుకున్నావు అని చెప్పి అనేసరికి అప్పుడు మోషేకి అబ్బో ఈ విషయం తెలిసిపోయింది. బయటికి పోతే రాజు నన్ను పిలిచి చంపేస్తాడని చెప్పేసి ఏం చేస్తాడు, అక్కడి నుంచి పారిపోతాడు. మిద్యాను ప్రాంతానికి పారిపోయి అక్కడ మరి ఇత్రో అనేటువంటి మోషే యొక్క మామగారు ఉంటే, ఆ మామగారికి అప్పుడు అవ్వలేదు, ఒక గొర్రెల మందలో కాయటానికి అని చెప్పేసి అతని దగ్గర చేస్తాడు. అతని దగ్గర చేరి నమ్మకంగా పనిచేసి ఆ గొర్రెల మందలు అవన్నీ మేపుతా ఉంటుంటే అతను తన కూతుర్నిచ్చి సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఇక మన్నన తీసుకుని మరి ఓరేపు పర్వతం మీదకి, దేవుని పర్వతం మీదకి, ఆ కొండల్లోకి, మరి అడవికి అవతలకి ఈ మండలంలో తోలికి వెళ్దామని వెళుతూ ఉంటుంటే అప్పుడు మండుచున్న పొదలో దేవుడు కనపడతాడు. ఒక పొద బగ 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 మండిపోతుంది, కానీ అది కాల్తల్లా, మంట మాత్రం పైకి లేచిపోతుంది. అవేవి మాత్రం కాలకుంటే అబ్బో ఇదేంటి చాలా వింతగా ఉంది, ఇది దగ్గరికి వెళ్ళి చూద్దామని మోషే ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి చూస్తాడు. చూస్తే దాంట్లో వచ్చి మోషే మోషే పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. నువ్వు నుంచున్నది పవిత్రమైనటువంటి స్థలం, నీ పాదరక్షకులు పక్కన విడిచి మరి నేను చెప్పేది విను, నా ప్రజల బార నేను విన్నాను, వాళ్ళని కాపాడాలి, రక్షించాలి, ఐగుప్తు దేశం నుంచి మన యువతలకి తీసుకురావాలి, కాబట్టి నీకు అప్పచెప్తున్నాను ఆ పని అంటే, బాబు నా వల్ల కాదు అయ్యా, చదవండి, లేవికాండం జరిగితే మొత్తం కనిపిస్తుంది. అంటే నేను నత్తివాడిని, నాకు మాట్లాడటం కూడా రాదు, ఏమీ రాదు అని చెప్తే, కాదు నీకు ఆరోహణని నేను మీ అన్నను నీకు తోడుగేస్తాను, నువ్వు వెళ్ళి ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్ర సాయంతో నేను చెప్పిన పనులన్నీ ఇక్కడ ఒక్కొక్కటి చెయ్యి అని చెప్పేసి పంపిస్తే చాలా సంభాషణ జరుగుద్ది, చాలా మొండికేస్తాడు మోషే. కానీ ఆఖరికి మరి దేవుని గద్దింపు వలన ఆరోగ్యం తీసుకుని ఇద్దరు అక్కడికి వెళ్ళడం, ఇజ్రాయేలీలతో మాట్లాడటం, వాళ్ళ పెద్దలందరినీ గుమ్ముకొచ్చడం, వాళ్ళకి ముందు నమ్మకం కలిగించడం, ఆ తర్వాత పరో దగ్గరికి వెళ్తాం, పరో దగ్గర మరి కర్రను పాముగా చేయటం, మరి ఏటి నీళ్ళని రక్తంగా మార్చడం, తర్వాత ఏగలను పంపించడం, కప్పలను పంపించడం, రకరకాల అద్భుతాలు చేసి దేవుని యొక్క శక్తిని మహిమని ఆ పరోకు తెలియజేసి ఆఖరికి ఇక ఇసిగిపోయి మరి ఇశ్రాయేలుని పంపించడానికి 3 రోజుల పాటు మా దేవుడికి మేము బలి అర్పించుకోవాలి, మరి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి చెప్తే వెళతా వచ్చేటప్పుడు మరి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి
కనికరం పుట్టించి వాళ్ళకు ఉన్నటువంటి బంగారం, వెండి, నగలు, డబ్బు, దశకం అన్ని కూడా వీళ్ళకిచ్చి మరి పంపించేటట్లు దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి మరి ఇక దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం, కానానికి చేరడం, మరి అక్కడ ఆయన మరి తర్వాత మోషే తర్వాత మరి ఎవరికి నాయకత్వం ఇచ్చారు? ఎవరికి నాయకత్వం ఇచ్చారు? మోషే తర్వాత యెహోషువకి నాయకత్వం, యెహోషువ ఆధ్వర్యంలో మరి వాళ్ళు కానానికి వెళ్ళటం, పాలు తేలు ప్రవహించే దేశానికి చేరడం, తర్వాత మరి 10 ఆజ్ఞలు ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఏంటి, ఇవన్నీ ఇవ్వటం అనేది అంతా కూడా ఈ ఆది పంచకంలో ఉంటుంది. ప్రియమైన క్రైస్తవ సహోదరుల, కాబట్టి ఈ ఆది పంచకాన్ని మనం అంటే టూకీగా చెప్తున్నాను నేను, మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, ఎప్పుడో చదివేశారు, చదవనటువంటి వారు ఉండరు. కాబట్టి ఈ ఆది పంచకం గురించి నేను టూకీగా తెలియజేస్తున్నాను. వీటన్నిటికీ ఈ గ్రంథాల్లో ముఖ్యంగా కనిపించే నాయకుడు మోషే, ముఖ్య నాయకుడు మోషే కనుక ప్రాచీనులు అతడే వీటిని రాశాడని భావిస్తారు. మోషేనే రాశాడు ఈ 5 పుస్తకాలని కూడా భావిస్తారు. కానీ ఆధునిక భావాల ప్రకారం మోషే వీటిని స్వయంగా రాయరా. ఆ భాష, ఆ భావాలు ఇవన్నీ చూస్తే మోషే స్వయంగా రాసినట్టు కనిపించవు. అతని మరణాంతరము చాలా ఏండ్లకు కానీ ఈ పుస్తకాలు అనగా ఈ గ్రంథాలు పుట్టలేదు. ఆయన చనిపోయినంత చాలా సంవత్సరాలకి ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలన్నీ కూడా వచ్చాయి. కనుక వీటిలో భావాలు ప్రధానంగా మోషేవే కనుక ఇవి అతని రచనలుగాను అతని పేరు మీదుగా చలామణి అవుతూ వచ్చాయి. ఈ భావాలన్నీ కూడా మోషేయే, ఈయన చేసిన పనులు ఇవన్నీ కూడా మోషేవే. కాబట్టి ఆ మోషేనే రాసేటటువంటి ఉద్దేశంతో ఇవి చలామణిలోకి వచ్చాయి, అతని పేరు మీదుగా చలామణి అవుతూ వచ్చాయి. యూదులు 5 గ్రంథాలను అనగా ఆది పంచకాన్ని మోషే ధర్మశాస్త్రం లేదా ఉపదేశం అని పిలుస్తారు. ఈ ఆది పంచకాన్ని, ఈ 5 పుస్తకాలని మోషే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. వాళ్ళ దృష్టిలో ఇవి పాత నిబంధనలోకెల్లా ముఖ్యమైనవి. ఈ పాత నిబంధనలోకెల్లా ఈ 5 పుస్తకాలు వాళ్ళ దృష్టిలో చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. పరమ పవిత్రమైనవి, సాక్షాత్తు యెహోవా దేవుడే ఇచ్చిన సందేశమని, ఆజ్ఞలని నమ్ముతారు. ఇక ఈ ఆది పంచకంలో మరి ఒక్కొక్క గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ ఆది పంచకం అంటే ఈ 5 పుస్తకాలు. ఈ 5 పుస్తకాలు ఏమిటంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, మరి ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కూడా మోషేనే రాశాడు. మరి యెహోవా దేవుడు సాక్షాత్తు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ఈ ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడే ఇచ్చాడని నమ్ముతారు. కాబట్టి పరమ పవిత్రమైనవి ఈ మోషేనే రాశాడు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. కానీ దీంట్లో ఒక్కొక్క దాన్ని మనం ఇక ఏమిటని క్లుప్తంగా చిన్నగా పరిశీలన చేసుకున్నాం. ఈ బైబుల్ అంతా ఒక్కొక్కటి ఎవరించి చెప్పాలంటే మరి మన జీవితం చాలు, మన జీవితం సరిపడు. కాబట్టి చదవండి, ఒక్కొక్క అధ్యాయాన్ని గుణించుకుంటూ చదివి దానిలో భావాల్ని తెలుసుకోండి. ప్రప్రథముగా ఆది కాండం, దీంట్లో మొట్టమొదటిది ఈ 5 పుస్తకాల్లో ప్రప్రథమైంది ఏమిటంటే ఆది కాండము. కాండం అంటే ఏంటి? కాండము భాగం, ఖండము భాగం, ఒక భాగం. చూడండి, మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి? 6 ఖండాలు ఉన్నాయి కదా. ఆసియా, ఐరోపా, మరి ఇవన్నీ ఖండాలే కదా. ఈ ఖండాలుగా భూమి ఖండాలు కంటే ముక్కలుగా ఉంది. భూమి అంతా అతుక్కుపోయి లేదు, మధ్యలో సముద్రాలు ఉన్నాయి, సముద్ర జలాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఖండాలు అంటాం. కాబట్టి ఖండం అంటే ఒక భాగం. ఇది ఆది కాండం. ఈ ఆది కాండంలో యెహోవా దేవుడు చేసిన ప్రారంభ సృష్టి గురించి, మానవ జాతి లేదా నరజాతి పుట్టుక ప్రారంభం గురించి ముఖ్యంగా మనకి తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయుల పుట్టుకను గురించి తెలియజేస్తుంది. కాబట్టి దీనిని ఆది కాండం అన్నారు, ప్రారంభ సృష్టి. మరి ఏ పుస్తకంలోనూ, ఏ గ్రంథంలోనూ, భూలోకంలో రచింపబడిన ఏ గ్రంథంలో కూడా ఈ సృష్టి గురించి ఉండదు. ఒక బైబిల్లోనే ఉంటుంది. ఈ బైబిల్ ఆది కాండం నుంచి చూస్తే మనకి
కనిపిస్తూ ఉండదు. దేవుడు 7 రోజులు సృష్టిని చేసి మరి 7వ రోజున ఎలా విశ్రమించింది, మానవుని ఎలా సృష్టించింది, మరి అవ్వను ఆదామును సృష్టించింది, పాపంలో ఎలా పడిపోయాడు, సైతాన్ని ఎలా మోసం చేసింది, మళ్ళీ వాళ్ళ కోసం యేసు ప్రభు వారు మరి ప్రవక్తల్ని రాజులు మరి అందరిని పంపించాడు. అయినా మాట వినపోయేసరికి ప్రభువారే మళ్ళీ మనిషి రూపంలో ఇక్కడికి వచ్చి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని చెప్పి చూపించి మళ్ళీ మరి మరణం పొంది రక్తం చేత పాపాన్నంతా కడిగి ఆరోహణం అయిపోయి వెళ్ళి మళ్ళీ మీకోసం తిరిగి వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని అందించి మరియు మరి అనేక మంది ఈ దైవజనులు కూడా భూలోకమంతటా సువార్తను వ్యాప్తి చేయండి అని చెప్పి ముందుగా శిష్యులను పంపి వారి తర్వాత తన భక్తుల్ని పంపించాడు. ఇదంతా కూడా మరి కళ్ళకు కట్టినట్లు ఒక సినిమా చూపించినట్టు ఈ బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఈ ఆది కాండంలో ఈ సృష్టి అంతా ఉంటుంది, మానవ చరిత్ర అంతా కూడా ఉంటుంది. కాబట్టి దీనిని ఆది కాండం అన్నారు. ఈ గ్రంథంలో మొదటి 11 అధ్యాయాలు ఆది దంపతుల సృష్టి మరియు వారి పతనము మొదలైన అంశాలు ఉంటాయి. 1 నుంచి 11వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఏముంటాయి అంటే ఆది దంపతులు సృష్టి గురించి మనకి తెలియజేస్తుంది. ఇక 12వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాలు చూస్తే పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు మొదలైన వారి చరిత్రలు వస్తాయి. అబ్రహాము విశ్వాసం ద్వారా దేవునికి ప్రీతిపాత్రుడయ్యాడు. అబ్రహాము విశ్వాసం ద్వారా దేవునికి ఎంతో ఇష్టడయ్యాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ తండ్రి అయ్యాడు. ఇశ్రాయేలు ఎవరంటే యాకోబు. యాకోబే ఇశ్రాయేల్. ఆ ఇజ్రాయేల్ సంతతే ఇప్పుడు మనం అందరం తండ్రికి ప్రజలందరికీ తండ్రి అయ్యాడు. యోసేపు దైవ బలం వలన దేవుని కృప వలన మహాజ్ఞాని అయి విజయాలు సాధించాడు. దైవ బలం యోసేపుకు ఉన్నదంతా ఏమిటంటే దైవ బలం. ఆ దైవ బలంతోనే మరి అనేక విజయాలు సాధించి తర్వాత తరం వారికి ధాన్యాన్ని అందించడం. చూడండి, అప్పుడు 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు పంటలు పండి మరి ఆ రోజుల్లోనే దూరదృష్టితో మరి గిడ్డంగులు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పెట్టుకుంటున్నాం FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలుచుకుంటున్నాం. చూసావా, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మరి ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఆ రోజుల్లోనే ధాన్యపు గిడ్డంగులను యోసేపు ముందు చూపుతో రాబోయే కరువు రోజులతో ప్రజలను కాపాడాలని బ్రతికించాలని పెట్టినటువంటి మహాజ్ఞాని అన్నమాట. ఆయన గురించి ఉంటుంది, సాధించాడు. కాబట్టి ఈ మొట్టమొదటి పుస్తకం బైబిల్ అంతటికీ పునాది లాంటిది. ఈ తొలి పుస్తకం ఏది? ఈ తొలి మొట్టమొదటి పుస్తకం ఏం పుస్తకం అని చెప్పాం? ఆది కాండం. ఈ గ్రంథంలో వచ్చే కథలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ గ్రంథం లేదా పుస్తకం క్రీస్తు పూర్వం 1800-1500 సంవత్సరాల్లో జరిగిన చరిత్రను తెలియజేస్తుంది. కావున మరి మనం శ్రద్ధతో, భక్తితో, ఆత్మ ప్రేరణతో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటగా ఉన్న ఈ ఆది కాండం పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవండి. రోజు చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు. చిన్నపిల్లడు స్టోరీ చదువుకున్నట్టు, స్టోరీ చదివావా? చదివాను సార్, లాంగ్ ఎగో కింగ్ కింగ్, అది కాదు చదువుకుంది. పూర్వకాలం ఒక టైంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలా కాదు, నేను గుర్తించుకుంటూ జాగ్రత్తగా తొందర ఉంది చదవండి. ఒక్కొక్క అధ్యాయం చదివి నెమరు వేసుకుంటూ చదివితే మనకు అర్థమవుతుంది. ఆది కాండం చాలా విశిష్టమైనది. దాంట్లో చరిత్ర ఉంది. అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అనేక మరి జ్ఞానం అనేది దాంట్లో వస్తుంది. యోసేపు చరిత్ర చదివితే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అసలు ఎంత జ్ఞానం ఉంటుంది దాంట్లో. దైవ బలం, దైవ శక్తితో ఆయన ఎలా పరిపాలన చేశాడు అనేది దాంట్లో ఉంటుంది. ఇంకా పోతే రెండవ పుస్తకం ఏంటంటే నిర్గమకాండం. రెండవది నిర్గమకాండం. ఈ నిర్గమకాండం అంటే నిర్గమం అంటే బయటికి వెళ్ళటం. నిర్గమం అంటే ఏంటంటే బయటికి వెళ్ళటం. అనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో పెట్టు శ్రమలను దాని నుండి విముక్తి చేయమని
యెహోవా దేవునికి ఇశ్రాయేలీయులు ప్రార్థించడం, మరి వారి ప్రార్థన ఆలకించి యెహోవా దేవుడు మోషేను ప్రేరేపించి ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలీయులను ఫరో దాస్యం నుండి తప్పించుకొని ఐగుప్తు నుండి బయటికి రావడం, ఎడారిలో కొంతకాలం ప్రయాణం చేసి సీనాయి పర్వతం దగ్గర మోషే నాయకత్వాన యెహోవా దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఇందాక చెప్పాడు స్టార్టింగ్లో మోషేని ఎలా ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుని ఎలా బయటికి తీసుకొస్తాకి దేవుడు యెహోవా దేవుడు చేసినటువంటి పని, వాడిని ఎలా బయటికి తీసుకొచ్చాడు. ఇదంటే నిర్గమం, ఇదంతా బయటికి రావడం, విముక్తి నుంచి, వెట్టి చాకరి నుంచి, ఆ బాధ నుంచి బయటపడటం, విముక్తి అవడం నిర్గమం. కాబట్టి ఇవన్నీ కూడా చేసి దేవుడు మరి దేవునితో మరి నిబంధన చేసుకున్నాం. నిబంధన జనులు, మనం ఒట్టివాడం కాదు, నిబంధన జనులు, నిబంధన చేసుకున్నాం, వడంబడిక చేసుకున్నాం. ప్రభువా, మమ్మల్ని కాపాడిన దేవా, మమ్మల్ని పుట్టించిన దేవా, మమ్మల్ని రక్షించిన దేవా, కాబట్టి ఇక మేము మీతోనే ఉంటాం, మీరు చెప్పినట్లే వింటామని చెప్పేసి నిబంధన చేసుకున్నారు. ఈ సమయంలోనే యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలోనే ధర్మశాస్త్రం వచ్చింది, 10 ఆజ్ఞలు వచ్చినాయి, ధర్మశాస్త్రం వచ్చింది. అంతవరకు ధర్మశాస్త్రం లేదు. అంతక్రితం సృష్టి ప్రారంభం నుంచి కూడా చూడండి, కొంతమంది అంటారు బైబిల్లో వాయు వరుసలు లేవు, ఎలా పుట్టారు సంతానం, వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి, వీళ్ళు వాళ్ళకి, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే ఉంటారు కదా, మరి ఎట్లా పుట్టారు ఏంటి మీ బైబిల్ చెప్పించేది ఏంటి అని చెప్పేసి మూర్ఖులు, తెలివి తక్కువ వారు, తెలియనటువంటి వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు. ఆ కాలంలో, అనాది కాలంలో అయితే దేవుడు చూసి చూడనట్లు వదిలేశాడు. సంతానం పెరగాలి, మరి సంతానం పెరగాలండి. ఒక ఎడారిలో తీసుకెళ్ళి ఒక చిన్న పిల్లల్ని, అన్న తమ్ముళ్ళనే, అక్క చెల్లెలు లేదా అక్క అన్న వీళ్ళని తీసుకెళ్ళి ఒక ఎడారిలో వదిలిపెట్టి రండి, ఏమవుతుంది? వాళ్ళకి తెలీదు నాకు అక్క, నాకు అన్న, నా తమ్ముడే తెలియదు. యుక్త వయసు వచ్చినాక ఒకరికొకరు ఆకర్షించుకుని మరి వాళ్ళే మళ్ళీ సంతానాన్ని కలడం అనేది కూడా జరుగుతుంది. కొన్ని సినిమాల్లో కూడా తీసేరారు. కొన్ని దీవుల్లో, నదుల్లో, పడవ ప్రయాణంలో మరి తల్లిదండ్రులు చచ్చిపోవటం వల్ల, ఆ పిల్లలు బ్రతకటం వల్ల, ఆకులు అలములు అవన్నీ తిని పెరిగి యుక్త వయసు వచ్చి వాళ్ళుగా మళ్ళీ సంతానం కలగ చేసుకోవడం అనేది అది సంతాన అభివృద్ధి చెందింది. దాన్ని పట్టుకుని ధర్మశాస్త్రం క్రితం ఉన్నటువంటి దాన్ని పట్టుకుని అలా చేశారు, ఇలా చేశారు, ఇలా ఉంది అని చెప్పేసి బైబుల్ అని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. అప్పట్లో జ్ఞానం లేదు, తెలివి లేదు. పశువులు ఏం చేస్తున్నాయి? పశువులకు తెలుసా జ్ఞానం? తెలుసా ఇది నా అక్క అవుద్ది, మా తమ్ముడు అవుద్ది, మా చెల్లి అవుద్ది అని చెప్పేసి మరి వాటికి సంతానం కలగట్లేదా? అది ఏమవుతుంది? ఏమిటి మాట్లాడేది? కాబట్టి జ్ఞానం లేకపోకుండా మాట్లాడద్దు ఎవరు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు. దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇవ్వలా. ఆ మానవులు కూడా మరి విడిగా పశువుల ప్రాయంతోనే ఉన్నారు, జీవించారు అనాది కాలంలో, ఆది కాలంలో. అది తప్పేం కాదు, తప్పు పట్ల దేవుడు దాన్ని సంతానం అభివృద్ధి చెందాలి, సంతానం జరగాలి. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు చట్టం చేయించడం అది నేరం కాదు. చట్టం చేసిన తర్వాత అది మీరితే నేరం అవుతుంది, అది మీరితే నేరం అవుతుంది, తప్పు అవుతుంది. కాబట్టి అక్కడ ధర్మశాస్త్రం రాకృతం చేసినవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేక్షకులారా గమనించండి, శ్రోతలారా గమనించండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని చేయండి. మరి ఇప్పుడు చట్టాలు వచ్చినాయి, వివాహ వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు అక్రమంగా తిరగట్లేదా? వాయు వరుసలు లేకుండా తిరగట్లేదా? కామాతృతతో మనుషులను చంపేయట్లేదా? భార్య బిడ్డలను వదిలేయట్లేదా? ఇది మరి దేనికి ఏం చెప్తారు? అవి మాట్లాడరు. బైబిల్ని తప్పు పట్టాలి, బైబిల్ ఇది అంటున్నారు, దాన్ని ఏదో ఒకటి ఏదెత్తి చూపించాలి. ఏదెత్తి చూపించేవాడు తన ఏంటో చెప్పడం. ప్రభు ఏమంటున్నారు?
నీ కంటిలో దూలం పెట్టుకుని ఎలాంటి వారి కంటిలో ధనుసు ఎందుకు చూస్తావు? నువ్వు వేలు ఇలా చూపిస్తే 4 వేలు నీ వెనకాల చూపిస్తుంది. నీలో ఏ దోషం లేకుండా, ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా వాడు తప్పు చేస్తాడని చూపించు. అది చూపించు నువ్వు. ప్రభు అంటున్నాడు, నాలో నేరం ఉన్నదని, నాలో దోషం ఉన్నదని మీలో ఎవరైనా ఆరోపించగలరా అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడాడు. ఎవరు నోరెత్తలా. కాబట్టి ఆయనలో ఏ నేరం ఏ దోషం లేదు. ఏ నేరం ఏ దోషం లేనటువంటి ఆయన్ని పట్టుకుని సిలువేసి చంపేశారు. ఎంత దారుణం, ఎంత దారుణం అంటే అది. ఆయన చేత ఎన్నో మరి మరి ఆహారం తిన్నారు, రోగాలు పట్టుకున్నారు, చచ్చిపోయినాడు బ్రతికారు. మరి రకరకాల అద్భుతాలన్నీ కూడా జరిగించుకుని మరి ఆ రోజున ఎవడు నోరెత్తి మాట్లాడు. నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోండి. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన కాడించే ఇప్పుడు ధర్మశాస్త్రంలోని న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ధర్మశాస్త్రం చదవండి, ఒకటి చదవండి. ఒకడు ఎందుకు దొంగలిస్తే ఏం చేయాలి, ఒక పొరుగు వాడిని భార్యని తీసుకెళ్తే ఏం చేయాలి, అవన్నీ కూడా దీంట్లో ఏ శిక్ష ఉంది, ఎలాంటి శిక్ష వేశారు, దొంగతనం చేస్తే ఏ శిక్ష ఉంది, అన్ని కూడా ఉన్నాయి బైబిల్లో. చదవండి. ధర్మశాస్త్రం వచ్చిన కాడి నుంచి అంతర్గతంగా మీరేం చెప్పొద్దు, మాట్లాడద్దు. మాట్లాడితే అక్కడ అందో చాయిస్ లేదు, అక్కడ లేదు. అవన్నీ కూడా కొట్టివేయబడినవి. అందుకని అంటున్నాడు, నువ్వు పాతవి గతించను, కొత్తవి ఆయను కొత్త ఆరంభమైంది. పాతవి ఇక్కడ గతించిపోయినాయి. ఎక్కడి నుంచి క్రీస్తు ప్రభు వారు వచ్చిన కాడి నుంచి ఆయన ఏం బోధన చేశాడో ఏం చేశాడో అవన్నీ కూడా మీరు తూచే తప్పకుండా నమ్మాలి. యేసే ప్రభు అని, యేసే క్రీస్తు అని నోటితో ఒప్పుకొని బాప్తిసం పొంది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. అది లేనివాడు శిక్షింపబడును. శిక్షింపబడదు అంటే ఏంటిది? శరీరానికి కాదు, ఆత్మకి. ఆత్మకి ఇవన్నీ కూడా ఆత్మకి శిక్షణ ఉంటుంది, ఆత్మకి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ ఈ నిర్గమకాండంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ నిబంధనము ధర్మశాస్త్రము ప్రభు అయిన క్రీస్తు వచ్చే వరకు చెల్లింది. ఈ ధర్మశాస్త్రం ఎప్పటి వరకు కూడా చెల్లిందా అంటే క్రీస్తు ప్రభు మళ్ళీ ఆ యెహోవా దేవుడే శరీరధారి అయి మానవుడి కోసం క్రీస్తుగా పుట్టినంత వరకు వచ్చినంత వరకు చెల్లాయి. పాత నిబంధన అంతా ఈ 2 అంశాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఇది అతి ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథం 13వ శతాబ్దంలో జరిగిన కథను తెలియజేస్తుంది. ఈ 2వ గ్రంథం నుండి అనగా నిర్గమకాండం నుండి 5వ గ్రంథమైన ద్వితీయోపదేశ కాండం వరకు యూదుల చరిత్రలో మోషే ప్రముఖమైన వ్యక్తిగా కనిపిస్తాడు. కాబట్టి నిర్గమకాండాన్ని క్షుణ్ణంగా భక్తితో చదివి పరిశీలించండి. మోషేనే ఇక్కడ ప్రథమమైనటువంటి నాయకుడు, ప్రధాన నాయకుడు. బైబిల్కు మొట్టమొదటి పంచకావ్యానికి హీరో, నాయకుడు, ప్రధాన నాయకుడు మోషేనే కనిపిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. ఇక పోతే 3వది లేవీకాండం. ఈ లేవీకాండంలో లేవీలంటే యాజకులు. ఈ లేవీలు ఎవరంటే యాజకులు, యాజకత్వం చేసేటువంటి వారు, దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవారు. మరి యాజకులు ఆరాధనలో పాటించవలసినటువంటి నియమాలను చెప్పేది లేవీకాండం. దేవుని ఆరాధించినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు కలిగి ఉండాలి, ఎలా చేయాలి అనేది చెప్పేదే ఈ లేవీకాండం. ఈ పుస్తకం ఇశ్రాయేలీయులు బాబిలోనియా ప్రవాసం నుండి పాలస్తీనా దేశానికి తిరిగి వచ్చాక 6వ శతాబ్దంలో పాటించిన ఆరాధన నియమాలను చెప్తుంది. కానీ ఈ నియమాలన్నీ మోషే ధర్మశాస్త్రం నుండి ప్రేరణని పొందాయి. కనుకనే ఈ పుస్తకము మోషే గొప్పదనానికి అద్దం పట్టే ఆది పంచకంలో చేర్చారు. కాబట్టి భగవంతుడిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఆ ధర్మశాస్త్రంలో ఏమైతే దేవుడు చెప్పాడో అవన్నీ కూడా పాటించే విధంగా ఈ లేవీయులు మరి అనేటువంటి వారు ప్రత్యేకమైనటువంటి వారు దేవుణ్ణి ఆరాధించడంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు. కాబట్టి దీన్ని లేవీకాండం అన్నారు. దీనికి అంతటి కాడ మూలకారకుడు మోషేనే. ఈ పుస్తకంలోని నియమాలు అంతఃశుద్ధిని గాక శరీర శుద్ధిని ఎక్కువగా ప్రస్తావించాయి. ఈ గ్రంథంలో చరిత్ర ఏమీ ఉండదు. దీంట్లో శుచి, శుభ్రత, మడి దడి వ్యవహారాలు ఇవన్నీ చక్కగా చెప్పబడినవి.
శరీరానికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో పెద్ద కథ ఏమీ ఉండదు. తర్వాత 4వది సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండం ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు మోషే ఇశ్రాయేలీల జనాభా లెక్కలు సేకరించాడు కనుక దీనిని సంఖ్యాకాండం అని పేరు. ఈ గ్రంథం ప్రజలు సీనాయి కొండ నుండి కాదేశు మీదుగా ఎడారిలో ప్రయాణం చేయడాన్ని వర్ణిస్తుంది. లేవి కాండంలోని నియమాలు దీనిలో కూడా కనిపిస్తాయి. అయినా ఈ గ్రంథం ఎడారిలో జరిగిన వివిధ సంఘటనలతో ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ సంఖ్యాకాండం ఏంటంటే మొత్తం ఇజ్రాయేలు జనాంగం పిల్ల జల్లా ముసలాడు వీళ్ళందరూ ఎంతమంది బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఏమైపోయారు, ఇవన్నీ కూడా చాలా చరిత్ర జరిగింది. మోషే మరి 40 దినాలు మరి కొండ మీదకి వెళ్తాం, 10 ఆజ్ఞలు తీసుకొచ్చే వరకు మళ్ళీ వీళ్ళు ఇసుకుపోయి మళ్ళీ వాళ్ళ దేవుడి కోసం ఒక దూడను తయారు చేసుకోవటం, చిందులేయటం, మరి రకరకాలుగా అడవిలో మరి పాము కరవటం, చనిపోవటం, మళ్ళీ ఇతరసారి పని చేయటం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మళ్ళీ ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎప్పటికప్పుడు లెక్క చూసుకోవటం, అందరూ వస్తున్నారా, ఎవరైనా చచ్చిపోయారా, ఎవరైనా తప్పిపోయారా అని చెప్పేసి లెక్క చూసుకుంటూ ఉంటాం అన్నమాట. జనాభా లెక్కలు. మనం ఒక టూరిస్ట్ బస్సును వేసుకెళ్తే గడిగడికి దిగిన ప్రతిసారి అందరూ ఎక్కారా లేదా, మీ పక్కంటోళ్ళని చూసుకోండి ఎక్కారా లేదు, తప్పిపోయారేమో రాలేదేమో అని ఎలా అసలు తీసుకుంటారో అలా ఇక్కడ సంఖ్యాకాండంలో అసలు తీసుకోవటం మరి రాయటం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా ఉన్నాయి దాంట్లో. అరణ్యంలో ఏమేమి జరిగినాయో మరి అవన్నీ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి చదివితే. ఇక మరి సహోదరులారా ఈ పంచకాండంలో 5వది ద్వితీయోపదేశ కాండం. 5 అని చెప్పుకున్నాం కదా, ఇక ఆఖరికి ద్వితీయోపదేశ కాండం. యెహోవా దేవుడు సీనాయి పర్వతం దగ్గర మొదటిసారిగా ప్రజలకు ధర్మశాస్త్రాన్ని లేదా ధర్మ ఉపదేశాన్ని దయచేశాడు. ఈ ఉపదేశాన్ని మోసే ఎడారిలో తిరిగి 2వసారి ప్రజలకు వినిపించాడు కనుకనే దీనిని ద్వితీయోపదేశం అని పేరు. చూడండి, ధర్మశాస్త్రం వచ్చినాక అందరికీ ధర్మశాస్త్రం వినిపించడం, ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలనడం, మరి దేవుని మనసాన్ని తయారు చేసుకోవడం, తర్వాత దానిలో తూచ తప్పకుండా పాటించడం, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. చెప్పిందే మళ్ళీ ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశం మళ్ళీ ఉపదేశించి చెప్పడం. మరి ఎవరన్నా తప్పు చేస్తే మోసే ఏం చేసేవాడు అంటే తీర్పు తీర్చేవాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీర్పు తీర్చి అలసిపోయాడు ఈ ధర్మశాస్త్రం ప్రకారం చేయడానికి. అప్పుడు మామగారు ఏం చేస్తాడంటే మోసే మామ ఒక సలహా ఇస్తాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకపోవడం నువ్వు నిరసించిపోతున్నావు, అట్ట కాదు, నువ్వు కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసుకో, పెద్ద పెద్ద తీర్పులన్నీ నువ్వు తీర్చు, పెద్ద పెద్ద కేసులన్నీ నువ్వు చూసుకో, చిన్న చితక కేసులన్నీ వాళ్ళు చూసుకుంటారు పెద్దలు. అలా అయితే నీకు వెసులుబాటుగా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటుందని చెప్తే 24 మంది పెద్దలను ఏర్పాటు చేసుకుని ఆ రకంగా మరి ఇవన్నీ కూడా ఈ ద్వితీయోపదేశం మళ్ళీ చెప్పడం ఇలా చేయాలని చెప్తూ ఉండేది. కనుకనే దీనిని ద్వితీయోపదేశం అని పేరు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికల్లా యూదులు ధర్మశాస్త్రాన్ని ఉపేక్షించడం మొదలుపెట్టారు. ఆనాటి రచయితలు దాని విలువను నొక్కి చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఈ పుస్తకం ద్వారా ధర్మశాస్త్రాన్ని మరలా సజీవం చేశారు. కాబట్టి ఈ పుస్తకం అంతా ధర్మశాస్త్రాన్ని గురించే తెలియజేస్తుంది, దాని మీద వివరణ చెప్తుంది, మంచి భాషలో చాలా భక్తివంతంగా ఉంటుంది. చూడండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికల్లా కాలక్రమేణా మర్చిపోతూ వచ్చారు. కాబట్టి దీన్ని మళ్ళా నొక్కి వక్కానించడానికి చెప్పడానికి మరి చెప్పిందే ఈ ద్వితీయోపదేశ కాండము. కాబట్టి ప్రియమైన పాఠకులారా, ఈ మొట్టమొదటి ఈరోజు మనకి ఈ ఎపిసోడ్లో మనం ఆది పంచకాన్ని గురించి తెలియజేసుకున్నాం. ఏంటి ఆది పంచకాలు? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, తర్వాత ద్వితీయోపదేశ కాండం గురించి ఈ 5 పుస్తకాల గురించి తెలుసుకున్నాం. దీని గ్రంథకర్త మోషే అని అంటారు, మోషేచే రాయబడింది అంటారు. మరి ఎవరు రాసినప్పుడు కూడా భావాలు ఆయనయే కాబట్టి ఈ మోషేకి సంప్రదించినటువంటి పుస్తకం ఇది ఆది పంచకం. కాబట్టి జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒక్కొక్క అధ్యాయం చదవండి, తొందర లేదు. తర్వాత
మరి వచ్చే ఎపిసోడ్లో ఇక చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. చారిత్రక గ్రంథాలు, ఆ చారిత్రక గ్రంథాలు ఏముండయో వాటి విశేషం ఏంటో క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చెప్పినట్లే చెప్పుకుంటూ ఉండకపోయినా, మరి వదిలిపోయినా మర్చిపోయినా మీరు పుస్తకంలో జాగ్రత్తగా మీరు చదవండి, అర్థమవుతుంది. అప్పుడు మనకి బైబిల్ యొక్క గొప్పతనం మనకి అనేది తెలుస్తుంది. కాబట్టి చక్కగా శ్రోతలు మీరు వింటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మరి ఎక్కువ మందికి ఇది అందించినటువంటి వాళ్ళమవుతాం. ఇదే సువార్త ప్రచారం అవుతుంది. ప్రార్థన చేయండి. ఈ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ నిర్విరామంగా జరిగేట్లు చూడండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఈ పుస్తకాలన్నిటినీ గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను. గ్రంథం ఒక ప్రింట్ చేసేసి ఒక పుస్తకంలాగా బైబుల్ హిస్టరీ పార్ట్ 1, బైబుల్ హిస్టరీ పార్ట్ 2గా ఒక పుస్తకం తయారు చేసి మరి కావాల్సినటువంటి వారికి అందించడానికి నేను ఆలోచన ఒకటి వచ్చింది. ఇటువరకు నేను రాశాను, కానీ ఎవరో స్పాన్సర్లు లేక దాన్ని వదిలేశాను, ఆర్థిక పరిస్థితి లేక. కాబట్టి ఎవరైనా స్పాన్సర్లు కనుక ఉంటే ఆ స్పాన్సర్ల పేరు కూడా దాని మీద రాస్తాను. మరి ఈ సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మరి దేవుడు ఈ చిన్న పరిచర్యని దీవించాలని మరి కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నీ కృపతో ప్రభా తండ్రి, ఈ బైబుల్ చరిత్ర మొదటి భాగాన్ని అందించాను, రెండవ భాగాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఇది కూడా నిర్విరామంగా జరగడానికి సహాయాన్ని అందించండి. నాకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఉండి అనేకులు వీటిని చూసి నేర్చుకోవడానికి మరి ప్రభా వాళ్ళ మనసుని సబ్స్క్రైబ్ చేయడానికి, షేర్ చేయడానికి వాళ్ళకి కోరికను పుట్టించండి, చేయండి, విస్తరింప చేయమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని ఈ నామములో నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.